వైఎస్ వివేక హత్య కేసుపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిబిఐ విచారణ పూర్తయినా ఇప్పటి వరకు కోర్టులో ట్రయల్స్ ఎందుకు జరగడం లేదు అని ప్రశ్నించారు. వివేకాను హతమార్చిన గొడ్డలి ఎవరిదో బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలు, సుగాలి ప్రీతి, మెడికో ప్రియాంక హత్యలతో పాటు ఇతర సమస్యలు ఉన్నా వాటిని పక్కన పెట్టి వివేక కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏదైనా యంత్రాంగం కానీ ఇంకొక దాంతో ఈడీలు కానీ ఇంకొకటి కానీ చేసుకోండి, దాంట్లో కూడా ఏదైనా నిర్ధారణ అయితే నిరూపించండి. కానీ డ్రాగ్ చేసేటువంటి విధానాన్ని, నింద మోపేటువంటి వివాదాన్ని మానుకోండి. అది స్పష్టంగా తెలుసు అందరికీ. కానీ మీకున్నటువంటి మీడియా శక్తితో ఆ నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గొడ్డలి పార్టీ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాం. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఆ గొడ్డలి ఎవరిది అనేటువంటి విచారణ వచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీకు వెన్నపోటు పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. ఆ గొడ్డలు ఏదో తెలిస్తే ఆ గొడ్డలు కూడా మీ పైకి వస్తుందని చెప్పి భయాందోళనతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈడీ రైడ్స్ పై కామెంట్స్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేశారని ఆరోపించారు. వివేక కేసు క్లోజ్ కాకుండా ఉండడం కోసమే చంద్రబాబు ప్రయత్నాలు అంటూ ఇవి ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు ఈరోజు. అంటే అందులో ఎవరైతే ముద్దాయిలుగా నిర్ణయించబడినారో ఆ ముద్దాయిలందరూ కోర్టుకి ఈరోజు హాజరైతే గన కోర్టు వారు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే షెడ్యూల్ ఇస్తారు. విచారణకు షెడ్యూల్ ఇవ్వడం అంటే గన ఇంకా దీంట్లో పొద్దునగులు సునీతమ్మపై ఇది ఉంది, నల్లుంది, తెల్లుందని చెప్పేది లేదు. తెలుగుదేశం వాళ్ళు పొద్దునగులు జగన్ని పిలిచాలా, భారతమ్మని పిలిచాలనేది లేకుండా ఆడికి కథ సమాప్తము అని. ఆ కథ సమాప్తం కాకుండా దాని ఇంగారంతో లాగాలనా, లేకుంటే డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఈ దృష్టికోణాన్ని, ప్రజల దృష్టికోణాన్ని